హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం 26 మార్చ్ 2025 యొక్క కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ 2 బుక్స్ గురించి చూద్దాం. ఫస్ట్ మనకి నైఫ్. దీన్ని ఎవరు రాశారు అంటే సల్మాన్ రషీదే గారు రాశారు నైఫ్ అనే బుక్ని. నెక్స్ట్ మనకి స్టంపెడ్. ఇదేంటి అంటే ఆటోబయోగ్రఫీ ఆఫ్ సయ్యద్ కిర్మనీ. స్టంపెడ్ అనేది ఆటోబయోగ్రఫీ ఆఫ్ సయ్యద్ కిర్మనీ. ఈ బుక్ వార్తల్లో ఉంది. 2 బుక్స్. నెక్స్ట్ మనకి S&P గ్లోబల్ రేటింగ్స్ వాళ్ళు 6.5%ని జీడిపిని ఎస్టిమేట్ చేస్తున్నారు ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్ 25-26 అనమాట. నెక్స్ట్ మనకి RBI అనివల్స్ రివైజ్డ్ గైడ్ లైన్స్ ఆన్ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్. సో మనకి ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అని 8 కేటగిరీస్ ఉంటాయి కదా. సో దాంట్లో అర్బన్ కోఆపరేటివ్స్ బ్యాంక్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఇచ్చే లోన్స్. సో మనకి యాక్చువల్గా వాళ్ళు ప్రయారిటీ సెక్టార్ లెండింగ్కి 75% ఇవ్వాలి లోన్స్, కానీ దాన్ని RBI 60%కి తగ్గించింది అనమాట. సో ఇది అనమాట రివైజ్డ్ అనమాట. సో ఇది మనకి April 1 నుంచి అమల్లోకి రాబోతుంది. దాంతోపాటు ఈ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏవైతే ఉమెన్స్కి లోన్స్ ఇస్తారో సో వాటిని కూడా రిమూవ్ చేసింది అనమాట. సో ఇవి 2 అనేది ప్రయారిటీ సెక్టార్ లెండింగ్లో మార్పులు చేసింది. ఒక్కసారి మనం ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ యొక్క హిస్టరీ చూద్దాం, అంటే కొంచెం దాని గురించి డీటెయిల్గా చూద్దాం. ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అనేది 8 సెక్టార్స్ ఉంటాయి కదా. ఫస్ట్ అవేంటివో చూద్దాం. అగ్రికల్చర్, MSMEs, ఎక్స్పోర్ట్ క్రెడిట్, ఎడ్యుకేషన్, హౌసింగ్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెన్యూవబుల్ ఎనర్జీ, అదర్స్. ఈ అదర్స్లోనే మనకి ఉమెన్స్, ఇంకా షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, ఇంకా వీళ్ళందరూ వస్తారనమాట. లైక్ మనకి ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా అదర్స్లోనే వస్తారు. ఈ అదర్స్లో ఉమెన్స్ ఉంటారు కదా, ఉమెన్స్ బెనిఫిషియర్స్ ఉంటారు కదా. UCB ఇచ్చే లోన్స్ని ఉమెన్స్ బెనిఫిషియర్స్ నుంచి తీసేసింది అనమాట. సో బ్యాంక్స్ ఎలాగ లోన్స్ ఇస్తాయి PSLకి చూద్దాం. బ్యాంక్స్ కనుక చూసుకున్నట్టయితే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ వాళ్ళు ఒకవేళ 100% లోన్స్ ఇవ్వాలి అనుకుంటే 40% ప్రయారిటీ సెక్టార్ లెండింగ్కి ఇవ్వాలి. RRBs రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉంటాయి కదా, అవి 75% ఇవ్వాలి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ వచ్చేసి 75% ఇవ్వాలి. UCB సో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి కదా, అవి ఫస్ట్ 75% ఇచ్చేవి, కానీ దాన్ని మాత్రం 60%కి తగ్గించాయి. సో ఇప్పటివరకు నేను చెప్పింది ఇదే, 75% నుంచి 60%కి తగ్గించాయి. నెక్స్ట్ మనకి ఇండియా టు అబాలిష్ ఈక్వలైజేషన్ లేవీ ఆన్ డిజిటల్ యాడ్స్. సో మనకి అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ అంటాం కదా, సో ఆ ట్యాక్స్ని అబాలిష్ చేసింది ఇండియా. ఇది ఎప్పటి నుంచి వస్తుంది అంటే April 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. సో ఈక్వలైజేషన్ లేవీ ఆన్ డిజిటల్ యాడ్స్ అబాలిష్డ్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఫ్రమ్ April 1. నెక్స్ట్ మనకి ఇండియా అండ్ సింగపూర్ మధ్య ఒక లెటర్ ఆఫ్ ఇంటర్ అనేది సైన్ చేశారు. ఎందుకు అంటే GDSC గ్రీన్ అండ్ డిజిటల్ షిప్పింగ్ కారిడార్. గ్రీన్ అండ్ డిజిటల్ షిప్పింగ్ కారిడార్ కోసం ఇండియా అండ్ సింగపూర్ సైన్ లెటర్ ఆఫ్ ఇంటర్ అనమాట. నెక్స్ట్ మనకి సెంటర్ నోటిఫైస్ 24% హైక్ ఇన్ శాలరీస్ అండ్ పెన్షన్స్ ఆఫ్ MPs. సో మనకి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉంటారు కదా, సో వాళ్ళ శాలరీస్ అనేవి చాలా పెరిగాయి, 24% పెరిగాయి. అంటే లాస్ట్ మంత్లో మనకి ఒక ఎంపీకి 1 lakh వస్తే పర్ మంత్కి, ఇప్పుడు పెంచిన దాని ప్రకారం 1.24 lakhs వస్తుంది. అంటే 1,24,000 ఒక ఎంపీకి నెలసరి జీతం అనమాట. దాంతోపాటు డైలీ అలవెన్స్ అనేది 2,000 నుంచి 2,500 వరకు పెంచారు. పెన్షన్ 25,000 నుంచి 31Kకి పెంచారు. సో ఇది మనకి లాస్ట్ ఎప్పుడు రివైజ్ చేశారు ఈ పెన్షన్స్ని అని అంటే 2018 ఏప్రిల్లో వీటిని రివైజ్ చేశారు, మళ్ళీ ఇప్పుడు అనమాట. సో ఆల్మోస్ట్ 7 to 8 years తర్వాత ఎంపీ శాలరీస్ అనేవి హైక్ అయ్యాయి. నెక్స్ట్ మనకి మన ఏపీ సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు ఉగాది రోజున జీరో పావర్టీ P4 ఇనిషియేటివ్ని లాంచ్ చేయబోతున్నారు. జీరో పావర్టీ P4 ఇనిషియేటివ్ అనమాట. సో ఈ P4 అంటే ఏంటి అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అనమాట. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. అసలు ఇది ఏంటి అంటే ఇప్పుడు మన దగ్గర డొనేటర్స్ ఉంటారు కదా, సో ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉంటుందో వాళ్ళు డొనేట్ చేయొచ్చు, ఎవరికైతే లేని వాళ్ళకి. ఇదేమీ మ్యాండేటరీ కాదు, వాళ్ళు ఇష్టం ఉంటేనే డొనేట్ చేయొచ్చు అనమాట. సో ఇందులో గవర్నమెంట్ మీడియేటర్గా వ్యవహరిస్తుంది అనమాట. సో డోనర్కి ఇంకా డొనేటర్కి అనమాట.
సో మీడియేటర్గా ఉంటుంది గవర్నమెంట్, మ్యాండేటరీ ఏం కాదు. జీరో పావర్టీ P4 ఇనిషియేటివ్. సో మనకి ఎగ్జామ్లో రావచ్చు. జీరో పావర్టీ P4 ఇనిషియేటివ్ ఏ గవర్నమెంట్ లాంచ్ చేసింది అంటే ఏపీ గవర్నమెంట్. ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి సుమిత్ రెడ్డి, మన హైదరాబాద్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సుమిత్ రెడ్డి రిటైర్స్ ఫ్రమ్ బ్యాడ్మింటన్ అనమాట. సో కామన్వెల్త్ గేమ్స్లో మెడల్ కూడా వచ్చింది. 33 years ఓల్డ్ సుమిత్ రెడ్డి రిటైర్స్ ఫ్రమ్ బ్యాడ్మింటన్. ఏ క్రీడకి సంబంధించి అని ఎగ్జామ్లో వస్తుంది. సుమిత్ రెడ్డి బ్యాడ్మింటన్. నెక్స్ట్ మనకి యూపీఐ లావాదేవీలు ఉంటాయి కదా, సో దాంట్లో భాగంగానే భీమ్. సో మనకి భీమ్ 3.0 అనేది లాంచ్ చేశారు కొన్ని న్యూ ఆఫరింగ్స్తో. సో లైక్ నెక్స్ట్ మనకి బ్రిక్స్. సో బ్రిక్స్ డెవలప్డ్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. సో బ్రిక్స్ డెవలప్ చేసిన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో అందులో ఇండోనేషియా జాయిన్ అయింది అనమాట. బ్రిక్స్ డెవలప్ చేసిన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో ఇండోనేషియా జాయిన్ అయింది. బ్రిక్స్ అంటే మనం మొన్ననే ఒక కంట్రీస్ జాయిన్ అయ్యాయి కదా, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. నెక్స్ట్ మనకి ఈజిప్ట్, ఇథియోపియా, యూఏఈ, ఇవన్నీ కంట్రీస్ కదా. సో ఆ బ్రిక్స్ డెవలప్ చేసిన బ్యాంకే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఇందులో ఇండోనేషియా కూడా జాయిన్ అయింది. నెక్స్ట్ మనకి యూపీ గవర్నమెంట్ టు బిల్డ్ ఇండియాస్ ఫస్ట్ నైట్ సఫారీని ఇండియాలోనే ఫస్ట్ ఎవరు బిల్ చేస్తున్నారు అంటే యూపీ గవర్నమెంట్, లక్నోలో అనమాట, 1500 కోట్లతోటి. సో ఇండియాస్ ఫస్ట్ నైట్ సఫారీ యూపీ లక్నోలో 1500 crores తోటి. నెక్స్ట్ మనకి స్టూడెంట్ సూసైడ్స్. సో మనకి స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటారు కదా, సో వాళ్ళకి ఎందుకు అంతమంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారు, ఆ రీజన్స్ ఏంటి అని తెలుసుకోవడానికి సుప్రీంకోర్టు ఏం చేసింది అంటే ఒక టాస్క్ ఫోర్స్, సో నేషనల్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి చెప్పింది. సో దానికోసం ఒక టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటైంది. హెడ్ ఎవరు అంటే, చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తున్నారు అంటే జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ ఈ స్టూడెంట్ సూసైడ్ పైన వేసిన నేషనల్ టాస్క్ ఫోర్స్కి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. సో మనం కనుక చూసుకున్నట్టయితే 2022లో స్టూడెంట్స్ 7.6 lakh స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారు బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. అసలు ఆ రీజన్స్ ఏంటి, ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు అనే విషయాలు తెలియడానికి ఈ టాస్క్ ఫోర్స్ కమిషన్ అనేది ఏర్పాటైంది. హెడ్ గుర్తుపెట్టుకోవాలి, ఎస్ రవీంద్ర భట్, ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఏపీ గవర్నమెంట్, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏపీ ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ పాలసీని లాంచ్ చేసింది. ఇది 2024-2029కి సంబంధించిన. నెక్స్ట్ మనకి అరకు కాఫీ ఉంటుంది కదా, సో మనకి అరకు కాఫీ యొక్క స్టాల్ అనమాట. సో మనకి పార్లమెంట్ క్యాంటీన్స్ ఉంటాయి కదా, సో ఇప్పుడు మనకి అసెంబ్లీ అయితే అసెంబ్లీ క్యాంటీన్, పార్లమెంట్ అయితే పార్లమెంటరీ క్యాంటీన్ ఉంటుంది కదా, అందులో అరకు కాఫీ స్టాల్ కూడా ఏర్పాటు చేశారనమాట. సో మనకి ఏపీ అల్లూరు డిస్టిక్లో అరకు కాఫీ. సో మనకి డిఫెన్స్. సో మనకి 23-24, సో లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో డిఫెన్స్ ప్రోడక్ట్స్ ఎంత ఉత్పత్తి చేశాము అని కొన్ని గణాంకాలు. సో 1.27 lakh crore అనేది డిఫెన్స్ ఉత్పత్తి చేశామన్నమాట మనం. సో ఎంత నుంచి ఎంతకు పెరిగింది, 46,429 crores ఫస్ట్ ఉత్పత్తి చేస్తే ఇప్పుడు ఇది 1.27 lakh crore పెరిగింది. ఎక్స్పోర్ట్స్ కూడా 21,000 crores విలువ చేసే ఎక్స్పోర్ట్ని మనం వేరే దేశాలకి పంపించాం డిఫెన్స్ ఉత్పత్తులను. సో మనకి June 21 రోజు యోగా డే జరుపుకుంటాం కదా, సో దాంట్లో భాగంగానే మనకి మొన్న March 13 రోజు 100 days క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేసాం. అందులో భాగంగానే వివిధ ప్రదేశాల్లో సెలబ్రేషన్స్ అనేవి కూడా చేస్తాం కదా. అందులో భాగంగా యోగా సెలబ్రేషన్స్ అనేవి మేఘాలయలో లీవింగ్ రూట్ బ్రిడ్జ్ దగ్గర జరిపించారనమాట. నార్త్ ఈస్ట్ ఇండియన్ ఆయుర్వేద అండ్ హోమియోపతి వాళ్ళు, మేఘాలయలోని లీవింగ్ రూట్ బ్రిడ్జ్ దగ్గర. నెక్స్ట్ మనకి కాన్ఫరెన్స్ ఆఫ్ ది స్టేట్ కమిషన్ ఆఫ్ మైనారిటీస్. దీన్ని ఎవరు నిర్వహించారు అంటే మనకి నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ 1992 యాక్ట్ ద్వారా ఎస్టాబ్లిష్ అయింది కదా, వాళ్ళు నిర్వహించిన ఒక కాన్ఫరెన్స్ అనమాట, స్టేట్ కమిషన్ ఫర్ మైనారిటీస్ కాన్ఫరెన్స్ అనమాట. ఎక్కడ, న్యూఢిల్లీలో జరిగింది 25th March రోజు. సో ఇప్పుడు మనకి నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్కి ఎవరు హెడ్గా ఉన్నారు అంటే ఇక్బాల్ సింగ్ లాల్పురా గారు హెడ్గా ఉన్నారు. నెక్స్ట్ మనకి PM వికాస్ స్కీమ్ వార్తల్లో ఉంది, కొంచెం దాని గురించి చూద్దాం. PM ప్రధానమంత్రి
వికసిత్ కా సంవర్ధన్, పిఎం వికాస్ యొక్క ఫుల్ ఫామ్. ఇదేంటి అంటే 5 స్కీమ్స్ని కలిపి ఒక్క స్కీమ్గా తీసుకొచ్చారు. ఆ 5 స్కీమ్స్ ఏంటి? సీఖో ఔర్ కమావో, నయీ మంజిల్, నయీ రోషిని, హమారీ ధరోహర్, ఉస్తాద్. ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సీఖో ఔర్ కమావో, నయీ మంజిల్, నయీ రోషిని, హమారీ ధరోహర్, ఉస్తాద్. ఇదేంటి అంటే ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ 6 మైనారిటీస్. సో మనకి అదర్ దాన్ హిందూస్ 6 మైనారిటీస్ ఉంటారు కదా, సో వాళ్ళ వెల్ఫేర్ కోసమే ఈ స్కీమ్ అనమాట, పిఎం వికాస్. మనకి తెలంగాణకి సంబంధించిన ఒక అంశం. సో మనకి స్టేట్ రూపొందించిన ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్ 2011 ఉంది కదా, దాన్ని తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పేసి మనకి దామోదరం రాజనరసింహ గారు చెప్పారనమాట. సో ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్ 2011 ఇయర్ చాలా ఇంపార్టెంట్. ఈ యాక్ట్ అనేది 1995 యాక్ట్ని రీప్లేస్ చేస్తూ వచ్చింది అనమాట. సో ఇప్పటివరకు ఇదే యాక్ట్ని మనం ఇంప్లిమెంట్ చేసేవాళ్ళం, ఇప్పుడు దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పేసి మన మినిస్టర్ అయిన దామోదరం రాజనరసింహ గారు చెప్పారు. బిల్లీ జీన్ కప్ అనేది టెన్నిస్ టోర్నమెంట్ అనమాట. ఫస్ట్ టైం ఇండియా హోస్ట్ చేస్తుంది పూణేలో. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే నెక్స్ట్ మంత్ 8th నుంచి 12th ఏప్రిల్ వరకు జరుగుతుంది. 6 టీమ్స్ ఇందులో పార్టిసిపేట్ చేస్తాయి. బిల్లీ జీన్ కప్ 2025 ఇది ఒక టెన్నిస్ టోర్నమెంట్, ఇండియా పూణేలో జరుగుతుంది. 8th నుంచి 12th ఏప్రిల్ వరకు 6 టీమ్స్ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఉంటారు కదా, సో వాళ్ళు ఒక వ్యక్తిని గుర్తు చేసుకుంటూ పోస్టల్ స్టాంప్ని రిలీజ్ చేశారు. ఎవరు అంటే మతకర్మ. సో మతకర్మ అనే పర్సన్ని స్మరించుకుంటూ ఒక పోస్టల్ స్టాంప్ని రిలీజ్ చేశారు ఆయన పేరు మీదుగా. ఎవరు అసలు మతకర్మ అంటే ఈయన లార్డ్ కృష్ణ డివోటీ, కృష్ణుడి యొక్క భక్తుడు అనమాట మతకర్మ. సో ఎందుకు, ఏ సందర్భంగా అంటే కమెమరేటివ్ ఆఫ్ 1009th బర్త్ యానివర్సరీ, 1009వ బర్త్ యానివర్సరీ సందర్భంగా మతకర్మ గారి పోస్టల్ స్టాంప్ని డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ వాళ్ళు రిలీజ్ చేశారు. నెక్స్ట్ మనకి ఇది చాలా ఇంపార్టెంట్, బాల్పన్ కి కవిత ఇనిషియేటివ్. బాల్పన్ కి కవిత ఇనిషియేటివ్ అంటే ఏందని ఎగ్జామ్లో రావచ్చు, లేదా ఎవరు దీన్ని లాంచ్ చేశారు అని ఎగ్జామ్లో రావచ్చు. బాల్పన్ కి కవిత ఇనిషియేటివ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు లాంచ్ చేశారు. దీని యొక్క ఎయిమ్ ఏంటి అంటే రీస్టోరింగ్ భారతీయ రైమ్స్ అండ్ పోయమ్స్ ఫర్ యంగ్ చిల్డ్రన్. సో మనకి చిన్నప్పుడు ఉండే పోయమ్స్ కానీ కథలు కానీ ఉంటాయి కదా, సో వాటిని ఇప్పుడున్న జనరేషన్స్కి అందించాలి అనే ఒక ఇనిషియేటివ్ అనమాట. చాలా బాగుంది కదా, బాల్పన్కే కవిత ఇనిషియేటివ్. నెక్స్ట్ మనకి నీతి ఆయోగ్లో మనకి నీతి ఆయోగ్ అనేది ఏంటిది, మనకి ప్లానింగ్ కమిషన్ స్థానంలో ఏర్పాటైన ఒకటి నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఆయోగ్. సో దీంట్లో ఫుల్ టైం మెంబర్స్ ఉంటారు, పార్ట్ టైం మెంబర్స్ ఉంటారు. చైర్మన్గా మన ప్రధానమంత్రి ఉంటారు. సో నీతి ఆయోగ్లో ఫుల్ టైం మెంబర్గా రాజీవ్ గౌబా గారిని అపాయింట్ చేశారు. నీతి ఆయోగ్ ఫుల్ టైం మెంబర్గా రాజీవ్ గౌబా గారిని అపాయింట్ చేశారు. నెక్స్ట్ మనకి 26th మార్చ్ని వరల్డ్ పర్పుల్ డేగా జరుపుకుంటాం. అసలు పర్పుల్ డే అంటే ఏంటిది, మనకి ఎలిప్సీ అవేర్నెస్ డే అనమాట. ఎలిప్సీ అంటే ఏంటి అంటే మూర్ఛ వ్యాధి ఉంటుంది కదా, దానిపైన ప్రజలకి అవగాహన తెలిపేందుకే ఈ వరల్డ్ పర్పుల్ డేని జరుపుతాం 26th మార్చ్ రోజు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ పబ్లిష్డ్ గ్లోబల్ ఎనర్జీ రివ్యూ రిపోర్ట్. గ్లోబల్ ఎనర్జీ రివ్యూ రిపోర్ట్ని ఎవరు పబ్లిష్ చేస్తారు, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళు. అది చెప్తున్న గణాంకాలు ఏంటి అంటే గ్లోబల్ ఎనర్జీ అనేది 2.2% పెరిగింది 2024లో. గ్లోబల్ ఎనర్జీ 2.2% పెరిగింది 2024లో. దాంతోపాటు ఎలక్ట్రిసిటీ జనరేషన్ గ్లోబల్ ఎనర్జీ ద్వారా 80% ఎలక్ట్రిసిటీ జనరేషన్ అనేది అయింది అని చెప్తుంది. నెక్స్ట్ మనకి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది కదా, దాని యొక్క ఫస్ట్ ఉమెన్ చైర్మన్ ఎవరు అంటే పర్మిందర్ చోప్రా గారు. సో పర్మిందర్ చోప్రా ఫస్ట్ ఉమెన్ చైర్మన్ ఆఫ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్. చాలా ఇంపార్టెంట్. ఈమెకి ఏం చేశారు అంటే గవర్నమెంట్ కొన్ని అడిషనల్ ఛార్జ్ కూడా ఇచ్చింది. దేనికి అంటే మనకి రెక్ లిమిటెడ్కి ఎండి అండ్ చైర్మన్గా. సో ఒక 3 monthsకి పాటు ఈమెనే మనకి రెక్ లిమిటెడ్కి చైర్మన్ అండ్ ఎండి అనమాట, పర్మిందర్ చోప్రా. రెక్ ఇంకా ఈ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది మహారత్న కంపెనీస్. సో చాలా ఇంపార్టెంట్, మనకి మహారత్న, నవరత్న, మినీరత్న అని ఉంటుంది కదా. ఈ రెక్ ఇంకా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేవి 2 కూడా మహారత్న కంపెనీస్.
రెక్ అనేది మనకి 1969లో ఎస్టాబ్లిష్ అయ్యింది. నెక్స్ట్ మనకి సంజయ్ సింగ్. సో సంజయ్ సింగ్ ఎవరు అంటే మనకి రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ అనమాట. రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ సంజయ్ సింగ్ గారు ఎలెక్టెడ్ యాజ్ ఏ UWW ఏషియా బ్యూరో మెంబర్గా ఎలెక్ట్ అయ్యారు. సంజయ్ సింగ్ ఎలెక్టెడ్ యాజ్ ఏ UWW ఏషియా బ్యూరో మెంబర్ అనమాట. నెక్స్ట్ మనకి టాటా మోటార్స్కి బ్రాండ్ అంబాసిడర్గా విక్కీ కౌశల్ గారిని అపాయింట్ చేశారు. మనం మొన్ననే చూసాం ఫెడరల్ బ్యాంక్ విద్యా బాలన్, ఇంకా స్కెచర్స్ జాస్ప్రీత్ బుమ్రా. ఇప్పుడు మనకి టాటా మోటార్స్ విక్కీ కౌశల్ గారు. నెక్స్ట్ మనకి లోక్సభ. సో లోక్సభ మనకి ఫైనాన్స్ బిల్ని 2025ని పాస్ చేసింది, అంటే లోక్సభ యాక్సెప్ట్ చేసింది, దాన్ని రాజ్యసభకి పంపారు. ఫైనాన్స్ బిల్ 2025. ఇందులో ఏంటి అంటే 35 గవర్నమెంట్ లా ఉంటాయి కదా, వాటన్నిటిని అమెండ్ చేస్తూ ఈ ఫైనాన్స్ బిల్ని తీసుకొచ్చారు. సో 35 గవర్నమెంట్ అమెండ్మెంట్స్ని అమెండ్ చేశారు, ఈ ఫైనాన్స్ బిల్లో ఉన్నాయి. దీనికోసం 50.65 ట్రిలియన్ బడ్జెట్ ఎక్స్పెండిచర్ అనేది కేటాయించారు. ఫైనాన్స్ బిల్ 2025. నెక్స్ట్ మనకి ఢిల్లీ గవర్నమెంట్, మొన్ననే మనం రేఖా గుప్తా గారిని సీఎంగా చూసాం కదా. సో ఇప్పుడు ఢిల్లీ 1 lakh crore యొక్క బడ్జెట్ని అనౌన్స్ చేసింది. సో వాళ్ళ యూటీ బడ్జెట్ ఉంటుంది కదా, 1 lakh crore బడ్జెట్ అనమాట. నెక్స్ట్ మనకి మన తెలంగాణ గవర్నమెంట్కి ఒక అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ టీబీ టెస్టింగ్. సో మనకి మొన్ననే వరల్డ్ టీబీ డే జరుపుకున్నాం కదా, దాంట్లో భాగంగానే ఒక అవార్డు అనమాట. ఎందుకు అంటే టీబీ టెస్టింగ్ డ్యూరింగ్ 100 day క్యాంపెయిన్. సో మనకి టీబీ ముక్త్ భారత్ అని చెప్పేసి 100 day క్యాంపెయిన్ ఉంటుంది కదా, అందులో మన తెలంగాణ టీబీ టెస్ట్లు బాగా కండక్ట్ చేసినందుకు అవార్డు అనేది వచ్చింది. ఆ అవార్డు పేరు ఏంటి అంటే బెస్ట్ నేషనల్ పర్ఫార్మెన్స్ అవార్డ్ ఇన్ నాట్. బెస్ట్ నేషనల్ పర్ఫార్మెన్స్ అవార్డ్ ఇన్ నాట్ అనమాట. చాలా ఇంపార్టెంట్. సో మనకి కొన్ని టార్గెట్స్ ఉంటాయి కదా ఇండియాకి, ఇంకా UN జనరల్ అసెంబ్లీకి. టీబీ ఎప్పుడు ఎలిమినేట్ చేయాలి ఇండియా అంటే 2025 కల్లా. సో 2025 ఇయర్ ఎండింగ్ కల్లా టీబీని ఎండ్ చేయాలి. అదే UN టార్గెట్ అయితే 2030 కల్లా. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే కన్ఫ్యూజ్ చేయొచ్చు. టీబీ ఇండియా ఎప్పుడు ఎలిమినేట్ చేస్తుంది, ఆప్షన్లో 2030, 2025 రెండు ఇస్తారు. సో ఇండియా అయితేనేమో 2025, అదే ఒకవేళ UN అయితేనేమో 2030. నెక్స్ట్ మనకి బెంగళూరు ట్రాఫిక్ పోలీస్ ఉంటారు కదా, వాళ్ళొక అవార్డు గోల్డెన్ పికాక్ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ అవార్డ్ అనమాట. 2025 అవార్డు వచ్చింది. ఎందుకు అంటే అస్త్రం ఇనిషియేటివ్కి గాను. సో మనకి ఎగ్జామ్లో రావచ్చు. అస్త్రం ఇనిషియేటివ్లో భాగంగా గోల్డెన్ పికాక్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే బెంగళూరు ట్రాఫిక్ పోలీస్, BTP. నెక్స్ట్ మనకి గవర్నమెంట్ యూజెస్ బ్యాంక్ నెట్ అండ్ బక్రే టు ఎన్హాన్స్ PSU బ్యాంక్ ఆక్షన్ ఫర్ అసెట్ సేల్స్. ఇదేంటి అంటే ఇవి ఒక 2 ఇనిషియేటివ్స్, బ్యాంక్ నెట్ ఇంకా బక్రే. సో మనకి మనం లోన్ తీసుకున్నాము అంటే ఏదో ఒకటి కొలాటరల్గా పెడతాం, లైక్ ల్యాండ్ కానీ గోల్డ్ కానీ ఏదో ఒకటి పెడతాం. ఒకవేళ ల్యాండ్ కానీ ఫ్లాట్ కానీ ఏమైనా పెట్టి తీసుకున్నామంటే మనం ఆ లోన్ కట్టనప్పుడు అవి ఏమవుతాయి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అవుతాయి. సో ఆ అసెట్స్ని సేల్ చేస్తారు కదా, ఆప్షన్ వేస్తారు కదా, వేలానికి వేసినప్పుడు ఈ రెండింటిని గవర్నమెంట్ అనేది యూజ్ చేస్తుంది, బ్యాంక్ నెట్ ఇంకా బక్రే. బ్యాంక్ నెట్ అనేది మొన్న సో మనకి 2025 January 3rd రోజు లాంచ్ చేశారు. బక్రే అనేది 28th February 2019 అనమాట. సో బ్యాంకు యొక్క అసెట్స్ని సేల్ చేసేటప్పుడు ఈ రెండింటిని యూజ్ చేస్తారు. నెక్స్ట్ మనకి 2nd ఏషియన్ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ అనేది రీషెడ్యూల్ అవుతూ వార్తలో ఉంది. యాక్చువల్గా మనకి March 29 to 31 జరగాలి, కాకపోతే దీన్ని రీషెడ్యూల్ చేస్తూ April 25th నుంచి 27th వరకు జరపాలనుకుంటున్నారు న్యూఢిల్లీలో. సో దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు అంటే మనకి మన మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్, ఇంకా సాయ్, ఇంకా యోగాసన భారత్, ఈ 3 కలిసి 2nd ఏషియా యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ని నిర్వహిస్తున్నాయి. సో ఇది రీషెడ్యూల్ అవుతూ వార్తల్లో ఉంది. సో ఇది ఫ్రెండ్స్ 26th March 2025 యొక్క కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మాత్రం చిన్న లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.